హాయ్ హలో నేను మీ భైరవ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకొచ్చాను. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకొచ్చాను. ముందుగా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఈ మధ్య కాలంలో బైక్ రైడ్స్ అని రోడ్ల మీద చాలా జరుగుతున్నాయి. యువత ముఖ్యంగా యువత బండి రాగానే ఏదో ఒక ఉరుకులు పరుగులు, ఏదో సాధిస్తామనే స్పీడ్లో 100% బైక్ రేస్లలో పాల్గొంటున్నారు. దీనికి మెయిన్గా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అలుసు అనేది మెయిన్ కారణం అని అయితే నేను అనుకుంటా. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, కోర్టు తీర్పిచ్చింది 50 మంది తల్లిదండ్రులను అరెస్ట్ చేయమని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. దాని కారణం ఏంటంటే, వాళ్లకు కనీసం డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. వాళ్ళు టీనేజ్లో ఉన్నారు, మేజర్స్ కూడా కాలేదు. మరి వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఉత్సుకత అంటే చురుకుతనం, వెళ్ళాలి 100%, 100 ఇట్లా బండి మీద వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో వీళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మరి దీంట్లో చాలా వరకు పిల్లలు తొందరపాటుతనంతో బండిని చాలా స్పీడ్గా నడుపుతున్నారు. దానివల్ల వచ్చే అనర్థాలు ఎలా ఉన్నాయండి? దానివల్ల వచ్చే అనర్థాలు చాలా విపరీతంగా ఉన్నాయి. మరి ఇవన్నీ మనం గమనించుకొని తల్లిదండ్రులం ఏ విధంగా పిల్లలకు ఎంతవరకు ఏ వయసులో ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకు మాత్రమే మనం వాళ్ళకి పర్మిట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే, వీడి యొక్క తొందరపాటు వల్ల వీడి ఫ్రెండ్స్ కానీ అరే రారాబాయ్ మనం బండి ఎక్కుదాం, ఇడిపోదాం అది అని చెప్పి తీసుకుపోయిన తర్వాత బండి మీద పోతా అంటే మెల్లగా పోతాను రాబాయ్, 100 కొట్టు పోవాలి, జల్దీ రావాలి అది అని చెప్పి వాళ్ళ యొక్క మైండ్లో ఉంటుంది. అప్పుడు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు స్పీడ్గా వెళ్ళడం కాకుండా రోడ్డు మీద ఇలా టిక్కలు అనుకుంటా వెళ్తారు. వెళ్ళినప్పుడు వెనుకొచ్చే వాడికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. వెనుకొచ్చే ఫ్యామిలీలు కూడా చాలా సతమతమవుతుంటాయి. వీళ్ళని పక్కకు పెట్టాలన్నా దాటిపోవాలన్నా అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు జరగరాందన్న ఏదన్నా ఒకటి జరిగింది, అప్పుడు ఎవరు బాధ్యురండి? వాడు బండి మీద ఒక్కడుంటేనే వానికి నో ప్రాబ్లం, వాని ఇంటికి ఏదైనా వాళ్ళు భరిస్తారు. మరి దాంతోపాటుగా ముందు వచ్చే వాళ్ళకి ఇబ్బందే, వీళ్ళు ముందుగా ఎవరికైనా తాకినా కూడా వాళ్ళ ఫ్యామిలీలు కూడా చాలా సఫర్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, మనకున్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల పిల్లలని అది తీసుకురండి అని చెప్పి మనం వేరే దారులకు పంపిస్తుంటాం. ఇలాంటి పనులన్నీ మానుకోవాలండి. దానికి ఒక స్పెసిఫిక్ టైం అనేది పెట్టుకోండి. ఎందుకంటే పిల్లలు రేపటి భావి భారత పౌరులండి. వాళ్ళను బాగా మంచిగా చక్కదిద్దే మార్గం అంతా వారి తల్లిదండ్రుల పైనే ఉంది. ఎందుకంటే పట్టుమని 10 సంవత్సరాలు, 12, 13, 14 సంవత్సరాలు కూడా నిండట్లేవు. పిల్లలు స్కూటీలు వేసుకొని గల్లీల పండి తిరుగుతున్నారు, రోడ్ల పండి తిరుగుతున్నారు. అయితే అలా తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, అబ్బా మా కొడుకు బండి నడుపుతాడు, అయ్యా వీడు డ్రైవర్ అయిండు, ఇట్లా అని చెప్పి వాడికి బండి ఇచ్చి తోలుతున్నారండి. ఈ పద్ధతులన్నీ మానుకోవాలండి మీరు. ఎందుకంటే వాడికి వచ్చేటువంటి అనర్థాలను దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్త పడాలి. ఏ వయసులో ఏది అందాలో అదే అందాలండి. అలాగైతేనే చాలా బాగుంటుంది. వాడికి అందరాని టైంలో అందేదిస్తే అందుకోలేడు, అందుకున్నాక దాన్ని నిలబెట్టుకోలేడు. థ్యాంక్ యూ. జై హింద్.